యూదులతో యేసుక్రీస్తు వారు ఏమాట తెలుసండి? యూదులతో నాకు చాలా ఆలోచింపజేసిందన్నమాట. యూదులతో ఏమాట తెలుసా? మీరు మీ పాపములోనే మీరు చచ్చిపోతారన్నాడు. ఎప్పుడైనా చదవరి మా మాట మీరు? పాపులను రక్షించడానికి వచ్చిన దేవుడు ఏమన్నాడండి? మీరు మీ పాపములోనే చచ్చిపోతారు. ఎందుకంటే నేనే మిస్ అయ్యానని, పాపుల కొరకు నేనే ఈ లోకానికి వచ్చానని, నశించిన దాన్ని వెతకి రక్షించడానికి నేనే వచ్చానని, పాపాలు క్షమించే అధికారం భూమి మీద మనుష్య కుమారుడికి ఉందని, నేనే మార్గము, నేనే సత్యము, నేనే జీవమని పరలోకానికి మీరు ఎన్ని చెప్పినా వింటలేదు. మీరు ఎన్ని చెప్పినా, ఎన్ని సూచక్రియలు చేసినా, ఎన్ని అద్భుతాలు చేసినా, ఎన్ని మహాశ్చర్య కార్యములు జరిగించినా మీరు నన్ను నమ్మట్లేదు. కాబట్టి నా వెనక ఇంకొకడు వస్తాడు, అబద్ధ క్రీస్తు, నేనే మిస్ అయ్యానని చెప్తాడు, వారిని నమ్ముతారు మీరు అన్నాడు. అందుకనే నన్ను నమ్ముతలేదు కాబట్టి మీరు మీ పాపములోనే ఉండి మీరు చనిపోతారన్నాడు. ఈరోజు చూడండి ఎంతమంది పాపంలో చచ్చిపోతున్నారు, ఎంతమంది వారు పాపంలో వారు చనిపోతున్నారండి. దేవుణ్ణి తెలుసుకోవట్లేదండి, యేసును తెలుసుకోవట్లేదండి, నిత్య జీవనం కనుగొనట్లేదండి. ఆలోచించండి ఒకసారి. ఏ ఒక్కరూ పాపంలో ఉండకూడదని, ఏ ఒక్కరూ పాపంలో చావకూడదని, మన కొరకు మనం అనుభవించవలసిన శిక్షను ఆయన అనుభవించి, మన ప్లేస్లో ఆయన మరణించి, ఆయన మిమ్మల్ని పరిమళ వాసనగా ఉంచుటకు తన్ను తాను దేవునికి బలిగాను అర్పణముగాను అర్పించుకుని అంటది ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయంలో. మీ అపరాధముల చేతను పాపముల చేతను మీరు చచ్చిన వారు ఉండగా ఆయన మిమ్మల్ని క్రీస్తుతో కూడా బ్రతికించను అంటది ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయం. ఆలోచించండి ఒకసారి. మనల్ని దేవుడు పరిమళ వాసనగా ఉంచుటకు తన్ను తాను బలిగా అర్పణముగా అర్పించుకున్నాడు. మనం చేసిన పాపానికే శిక్ష అనుభవించాలి. ఆ శిక్షను ఆయన అనుభవించి, మనం మరణించవలసిన ప్లేస్లో ఆయనే మరణించి, మన శిక్షను ఆయన అనుభవించి, ఆయన రక్తాన్ని కార్చి, ఆయన రక్తాన్ని చిందించి, ఆ రక్తంలో నీ పాపాలు కడిగి నిన్ను పవిత్రపరిచి తనకు ప్రతిష్ఠితమైన జనాంగంగా నేను ఎన్నుకుంటే, చీకట్లోంచి ఆశ్చర్యకరమైన వెలుగులకు నేను పిలిస్తే, పరిశుద్ధ సమూహంగా పరిశుద్ధ జనాంగంగా నేను చేసుకోవాలని చూస్తుంటే, నీవు ఇంకా లోకంలో పాపంలో దేవుని ఆలయాన్ని పాడు చేస్తూ, దేవుని బాధపరుస్తూ, దేవుని గాయాలు రేపుతూ, దేవుని ఉగ్రతకు పాలైపోతున్నావా? ఆలోచించు ఒకసారి. మీరు మీ సొత్తు కాదు, విలువ పెట్టి కొనబడిన వారు కనుక మీ దేహములతో ప్రభువుని మహిమపరచండి. మన దేహాలతో మనం ప్రభువుని మహిమపరచాలి, మన దేహాలతో మనం ప్రభువుని ఘనపరచాలి. ఆలోచించండి ఒకసారి. మీరు దేవుని ఆలయమై ఉన్నారని, దేవుని ఆత్మ మీలో నివసిస్తున్నాడని మీరు ఎరుగరా? దేవుని ఆత్మ నీలో నివసిస్తే ఒక అపవిత్రమైన మాట రాదు నీకు. ఒకవేళ అపవిత్రమైన మాట వస్తుందంటే నీలో దేవుని ఆత్మ నివసించట్లేదు, కానీ నీలో దయ్యపు ఆత్మ నివసిస్తుందని అనుకోవాలి. దేవుని ఆత్మ నీలో నివసిస్తే ఒక పాప సంబంధమైన ఆలోచన నీలోకి రాదు. ఒకవేళ పాప సంబంధమైన ఆలోచన నీలోకి వస్తుందంటే దేవుని ఆత్మ నీలో నివసించట్లేదనే, దయ్యపు ఆత్మ నీలో నివసిస్తుందని, సాతానుగాడు నీలో తెస్త వేసి కూర్చొని నిన్ను, నీ భర్తని, నీ భార్యని, నీ కుటుంబాన్ని పతనం చేయాలని, నీ కుటుంబాన్ని సర్వనాశనం చేయాలని వాడు కంకణం కట్టు కూర్చుని నీలోకి వస్తుంటే వాడిని నువ్వు బయటికి వెళ్ళగొట్టలేకుండా, దేవుని ఆత్మను పొందుకోకుండా, దేవుని ఆజ్ఞల ప్రకారం నడవకుండా ఎంతసేపు లోకం వైపు చూస్తే నువ్వు ఎలాగ ఆశీర్వదించబడతావు ఆలోచించు. ఒక పనికిమాల చూపు నువ్వు చూస్తున్నావంటే నీలో దేవుని ఆత్మ ఉందా? ఒక పనికిమాల ఆలోచన నీలో వస్తుందంటే నీలో దేవుని ఆత్మ ఉందా? ఒక పనికిమాలి కార్యక్రమంలో నువ్వు పాల్గొంటున్నావంటే శరీరాశులు, లోకాశులు, నేత్రాశులు, జీవకుటుంబంలో ఇవన్నీ నీలో ఉన్నాయంటే నీలో ఎవరు నివసిస్తున్నాడో ఆలోచించు. నీలో దేవుని ఆత్మ నివసిస్తే నీ కుటుంబం నువ్వు బాగుంటావు. నీలో దయ్యపు ఆత్మ నివసిస్తే నిన్ను, నీ కుటుంబాన్ని పతనం చేస్తారు. జాగ్రత్తగా ఉండు. ఆలోచించండి. దేవుడు ఆలయం ఇది. ఈ దేహం దేవుని ఆలయం. ఈ దేవుని ఆలయాన్ని పరిశుద్ధంగా ప్రతిరోజు కాపాడుకోవాలి. ఒకరోజే కాదు, ఒక ఆదివారమే కాదు, ప్రతిరోజు ఈ దేహం అనే ఆలయాన్ని కాపాడుకుంటూ ఉండాలి. ఎందుకంటే ఈ దేహాన్ని మనం పాడు చేసుకుంటే, ఈ దేహము మన దేవుని ఆలయం పాడు చేసుకుంటే దేవుడు మనలోంచి వెళ్ళిపోతాడేమో అని ఎవరికుందని భయం చెప్పండి. దావీదు గారు పాపం చేసినప్పుడు ఏమో తెలుసా? 57 కీర్తనలో, నీ సన్నిధిలోంచి నన్ను త్రోసివేయకు, నీ పరిశుద్ధాత్మ శక్తిని నా యొద్ద నుంచి
తీసివేయగలడు. దేవుని స్తోత్రం చెప్పండి. అంటే పరిశుద్ధాత్మ శక్తితో నింపబడ్డాడు. పాపం చేశాడు, తప్పు తెలుసుకున్నాడు, ప్రభు పాదాలు పట్టుకుని కన్నీరు కార్చాడు, ఏడ్చాడు. ప్రతి రాత్రి నా కన్నీళ్ళ చేత నా పడక కొట్టుకుపోతున్నాడు. 6వ కీర్తనలో ఎందుకు ఏడ్చాడంటే పాపం చేశాడు, పాపాన్ని దేవుని ఎదుట ఒప్పుకున్నాడు. కాబట్టి దావీదు క్షమించబడ్డాడో, దావీదు దీవించబడ్డాడో. ఎలా దీవించబడ్డాడంటే దావీదు నా హృదయానుసారుడు అన్నాడు. అంతేకాదు, దావీదుకు ఒక వాగ్దానం చేశాడు, నీ పిల్లలు పిల్లలు పిల్లల పిల్లలు శాశ్వత కాలం, చిరకాలం ఈ సింహాసనం ఏలుతారని చెప్పాడు. దేవుని స్తోత్రం చెప్పండి. అదండి, మనం పాపం చేసినప్పుడు, మనం గొప్పని తప్పు చేసినప్పుడు ఆ పాపాన్ని ఒప్పుకోవాలి, విడిచిపెట్టాలి. తన అతిక్రమాలు దాచిపెట్టేవాడు వర్ధిల్లడు, వాటిని ఒప్పుకొని విడిచిపెట్టేవాడు కనికరము పొందుతాడు. సామెతల గ్రంథం 28:13 ఉంటుంది. మన అతిక్రమాలు మనం దాచుకోకూడదు, దేవుడి ఆలయాన్ని మనం పాడు చేయకూడదు. దేవుడు మనలో నివాసం చేయాలని ఆయన కలలు కంటున్నాడు. దేవుడు మనలో ఉండాలని ఆశపడుతున్నాడు. దేవుని నీ హృదయంలోకి రాణిస్తున్నావా? నీ హృదయం అనే తలుపు తట్టినప్పుడు నీ హృదయాన్ని తెరిచి, ప్రభువా నాలోకి రా, నాలో ఉన్న పాపాన్నంతా బయటికి వెళ్ళగొట్టు, నేను లోకంలో పాపంలో జీవిస్తున్నాను, శరీరాశలు కలిగి జీవిస్తున్నాను, పాపంలో పడిపోతున్నాను, పరిశుద్ధంగా బ్రతకడం నా వల్ల కావట్లేదు అని ప్రార్థన చేసే వాళ్ళు ఎవరు చెప్పండి? ఆలోచించండి ఒకసారి. దేవుని ఆత్మచేత ఎందరైతే నడిపించబడతారో వారందరూ దేవుని కుమారులని రామపత్రిక 8:14 ఉంటుంది. ఎందరైతే దేవుని ఆత్మచేత నడిపించబడతారో వారందరూ దేవుని కుమారులని ఉంటుంది. అంటే ఇది దేవుని ఆత్మచేత ఎవరైతే నడిపించబడతారో వారి పిల్లలు, దేవుని ఆత్మచేత ఎవరైతే నడిపించబడరో వారు సాతాను పిల్లలు. దేవుని ఆత్మ ప్రభావంతో ఎవరైతే మండుతారో వారు దేవుని పిల్లలు. ఎవరైతే పరిశుద్ధంగా బ్రతుకుతారో వారు దేవుని పిల్లలు. ఎవరైతే వారి దేహాలను కాపాడుకుంటారో వారు దేవుని పిల్లలు. ఇవన్నీ చేయట్లేదంటే వారు దేవుని పిల్లలు కాదు, వారు దయ్యపు పిల్లలు. యూదులను అన్నాడు యేసుక్రీస్తు, మీరు మీ తండ్రి అయిన అపవాది సంబంధులు అన్నాడు. అంటే వారి క్రియలు అలాగా ఉన్నాయి, వారి దేహాన్ని పాడు చేసుకుంటున్నారు. మీరు దేవుని సంబంధులు కాదు, మీరు అబ్రహాము సంబంధులైతే అబ్రహాము లాంటి విశ్వాసం కలిగి ఉంటారో, అబ్రహాము లాంటి జీవితం కలిగి ఉంటారో, అబ్రహాము లాంటి పరిశుద్ధమైన జీవితం కలిగి ఉంటారో. మీరు అబ్రహాము సంతానం కాదు, మీరు మీ తండ్రి యగు అపవాది సంబంధులు. మీరు దేవుని సంబంధులా, అపవాది సంబంధులా? ఆలోచించండి ఒకసారి. రేపేమి జరుగుతుందో మీకు తెలియదు. యాకోబు పత్రిక 4:14 ఉంది, మీ జీవం ఏపాటిది, ముగిస్తున్నాను, మీ జీవం ఏపాటిది, మీరు కొంతసేపు కనబడి అంతలోనే మాయమైపోయే ఆవిరి వంటి వారు అన్నాడు. ఇంకా నువ్వు లోకంలో బ్రతుకుతూ, ఇంకా నువ్వు పాపంలో బ్రతుకుతూ, ఇంకా నీ దేహాన్ని పాడు చేసుకుంటూ, ఇంకా బ్రతికి నువ్వు చనిపోయి ఎక్కడికి వెళ్తావు? అందుకని అన్నాడు, ఎవడైనాను దేవుని ఆలయమును పాడు చేస్తే దేవుడు వానిని పాడు చేయను. దేవుడు పాడు చేస్తాడంటే చాలామందికి అర్థం కాదు. దేవుడు పాడు చేయటం అంటే ఏంటంటే, నువ్వు దేవుడిని నమ్ముకోకుండా ఆయన రక్తంలో కడగబడకుండా చనిపోతే నువ్వు బ్రతికినంతకాలం ఎన్నో అవకాశాలు ఇస్తున్నాడు. నువ్వు చనిపోతే నువ్వు నరకానికి వెళ్ళిపోతావు. ఆ నరకంలోంచి దేవుడు కూడా నిన్ను తప్పించడు. దేవుడు పాడు చేయటం అంటే అదే. ఎందుకంటే నీకు 60 సంవత్సరాలు ఉన్నా, 70 సంవత్సరాలు ఉన్నా, 80 సంవత్సరాలు ఉన్నా నిన్ను క్షేమంగా కాపాడుతున్నాడు. మరి మార్పు చెందకుండా, మారు మనసు లేకుండా, పాపాన్ని విడిచిపెట్టకుండా, నీ దేహాన్ని పవిత్రపరచుకోకుండా నువ్వు చనిపోతే ఎక్కడికి వెళ్తావు? నేను ఎవరు విడిపిస్తారు నరకం నుంచి? ఆలోచించు. మన దేహము దేవుని ఆలయం, దేవుని ఆత్మచేత నడిపించబడాలి మనం. అందుకని యూదులతో యేసుక్రీస్తు అన్నాడు, మీరు మీ పాపములోనే మీరు చనిపోతారన్నాడు. ఇప్పుడు చదువురా మాట, మీరు మీ పాపములోనే చనిపోతారన్నాడు. మీరు మీ తండ్రి యగు అపవాది సంబంధం అన్నారు.